మాయావి బహుమతులు. ఒక రైతుకి అశోక్, అమిత్, అమర్ అనే పేరు గల 3 కొడుకులు ఉండేవారు. ఆ 3 సంపాదన కోసం ఫారెన్కి వెళ్లారు. అక్కడ 3 వేరు ప్లేసెస్లో జాబ్స్ చేస్తూ ఉంటారు. ఇక సంవత్సరం అంతా వాళ్ళ బాస్కి సేవ చేస్తూ ఉంటారు. అశోక్ సెలవు తీసుకొని ఇంటికి రాబోతుండగా అతని మ్యాజిషియన్ బాస్ తనకి కొంత డబ్బునిచ్చాడు. అలాగే ఒక మ్యాజిక్ బిందెను కూడా ఇచ్చాడు. చూడు అశోక్, ఇదొక మాయా పాత్ర. నీకు అవసరమైనటువన్నీ ఇందులో నీకు దొరుకుతాయి. ఇందులో నీకు భోజనం, ధనం, బట్టలు, ఈ ప్రపంచంలో దొరికే ప్రతి ఒక్కటి దొరుకుతుంది. షావుకారు, మీకు చాలా ధన్యవాదాలు. ఇక నేను బయలుదేరుతాను. నమస్కారం. అశోక్ తన వస్తువులతో మ్యాజిక్ బిందెను కూడా తీసుకుని తిరుగు ప్రయాణం బయలుదేరాడు. దారిలో అతను మాణిక్యం అనే ధర్మసత్రంలో ఆగిపోతాడు. రాత్రివేళ అతను బిందెని బయటికి తీశాడు. నాకు వేస్తుంది ఆకలి, తినాలనిపిస్తుంది రసగుల్లా. అశోక్ భోజనం తర్వాత రసగుల్లాని కూడా ఆర్డర్ ఇచ్చాడు. ధర్మసత్రం యజమాని చాటుగా ఇదంతా చూసేశాడు. ఇక అతను రాత్రివేళ నెమ్మదిగా మ్యాజిక్ బిందెని తీసేసుకుని ఆ ప్లేస్లో నకిలీ బిందెను పెట్టేస్తాడు. అశోక్ ఇంటికొచ్చి ఆ బిందెని మళ్ళీ ఏదో అడిగేసరికి ఇక అప్పుడు దాని నుండి ఏది రాకపోయేసరికి పాపం అతను చాలా బాధపడ్డాడు. మరో తమ్ముడు అమర్ ఇంటికి రావాలనుకున్నప్పుడు అతని యజమాని కూడా చాలా సంతోషంతో అతనికి డబ్బు ఇస్తాడు. అలాగే ఒక మాయా కుందేలును కూడా ఇచ్చాడు. ఇది మామూలు కుందేలు కాదు, ఇది ముత్యాలనిచ్చే కుందేలు. తల మీద నురిమేవంటే నోట్లో నుంచి ముత్యాలు రాలుతాయి. అమర్ దాని తలపై చేత్తో అలా నిమరగానే నిజంగానే అది ముత్యాలను ఇచ్చేసింది. అమర్ కూడా సాయంత్రం కాగానే అదే ధర్మసత్రంలో ఉండిపోతాడు. ధర్మసత్రం యజమాని కుందేలు ముత్యాలనివ్వడం కూడా చూసేశాడు. రాత్రవగానే మళ్ళీ ఆ కుందేల్ని కూడా దొంగిలించి మరో దాన్ని అక్కడ ఉంచేశాడు. అమర్ ఇంటికి తిరిగొచ్చి కుందేలు తలపై అలా నిమరగానే మారిపోయిన కుందేలు కనీసం ఒక్కటంటే ఒక్క ముత్యం కూడా ఇవ్వనే లేదు. అతడు కూడా చాలా నిరాశపడ్డాడు. అన్నదమ్ములిద్దరూ తన కుందేలుని, బిందెని ధర్మసత్రం యజమానే దొంగిలించాడని అనుకున్నారు. అశోక్, అమర్ ఇద్దరు కూడా మాణిక్యం ధర్మసత్రంలో వాళ్ళకెదురైన ఆ సంఘటన అంతా ఒక లెటర్లో రాసి చిన్న తమ్ముడైన అమిత్కి పంపారు. లెటర్ చదివి అమిత్ అక్కడ జరిగిందంతా పూర్తిగా అర్థం చేసుకున్నాడు. అతని యజమాని కూడా ఒక పెద్ద మాయలోడే. అతను అమిత్కి కొంత డబ్బు ఇచ్చాడు. అమిత్, నువ్వు వెళ్లే ముందు నీకేం కావాలో కోరుకో. నాకు ఒక మూర్ఖుడికి గుణపాఠం చెప్పడానికి ఆయుధాలు కావాలి. అతని యజమాని అతనికొక సంచినిచ్చాడు. ఇదిగో, దీంతో నువ్వు ఆ మూర్ఖుడిని ఖచ్చితంగా శిక్షించవచ్చు. అమిత్ అక్కడి నుంచి బయలుదేరాడు. సాయంత్రం కాగానే మాణిక్యం ధర్మసత్రంలోనే తాను కూడా ఆగిపోయాడు. రాత్రివేళ ధర్మసత్రం యజమాని అతని గది దగ్గరికి రాగానే దొంగిలించాలనుకునే బ్యాగ్ని అలా ముట్టుకోగానే ఒక కట్టె బయటకు వచ్చేసింది. ఇక దెబ్బ అతన్ని బాగా కొట్టసాగింది. అయ్యో అయ్యో అయ్యో, కాపాడండి కాపాడండి, దీని నుంచి నన్ను కాపాడండి, ఇది నన్ను చంపేస్తోంది. మిత్రమా, నువ్వు కొంచెం ఆగు. ఇకనైనా నీ తప్పు నువ్వు తెలుసుకొని వెంటనే మా అన్న దగ్గర దొంగతనం చేసిన మాయాపాత్రని, కుందేల్ని తిరిగిచ్చేయి. మాణిక్యం కట్టె భయానికి అమర్, అశోక్ల కుందేలు, బిందెని వెంటనే బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేశాడు. అమిత్ బిందెని, కుందేలుని, తన సంచిని కూడా తీసుకొని తన ఇల్లు చేరాడు. 3 అన్నదమ్ములు చాలా సంతోషించారు. వాళ్ళు బిందెలోంచి బంగారం, వెండి, డబ్బు తీశారు. ఇక కుందేలు తలపై అలా నిమరగానే అది ఎన్నో ముత్యాలను ఇచ్చేసింది. నీతి ఏంటంటే సేవ చేసేవారికి ఎప్పుడు మేలే జరుగుతుంది. మోసం చేసేవారు దెబ్బ తినక తప్పదు. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.